Welcome to CSC Tech. In this video, we're discussing about classes and objects. First topic is class. A class is used to pack data members and member functions together. Data members and member functions together. The class has a mechanism to prevent that access to its members. అంటే ఏంటంటే క్లాస్లో ఉన్నటువంటి డేటా మెంబర్స్ని కానీ మెంబర్ ఫంక్షన్స్ని కానీ ఆబ్జెక్ట్ అనేది డైరెక్ట్గా యాక్సెస్ చేయదు అని. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. డేటా మెంబర్స్ని మెంబర్ ఫంక్షన్స్ని 2 సెక్షన్స్లో డిక్లేర్ చేస్తాము. ప్రైవేట్ ఒకటి, పబ్లిక్ ఒకటి. ప్రైవేట్ పబ్లిక్ అనేవి కీవర్డ్స్. అవి ఏంటంటే కాలంతో టర్మినేట్ అవ్వాలి. ఇక్కడ ఈ 2 సెక్షన్స్ అనేవి మనం ఎందుకు తీసుకున్నాము అంటే ఆబ్జెక్ట్ అనేది డైరెక్ట్గా మెమరీని యాక్సెస్ చేసుకోవాలి. అంటే పబ్లిక్లో ఉన్నటువంటి డేటా ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని మాత్రమే ఆబ్జెక్ట్ అనేది యాక్సెస్ చేసుకుంటుంది. ప్రైవేట్లో ఉన్న డేటాని ఆబ్జెక్ట్ అనేది యాక్సెస్ చేసుకోలేదు. సో మనం ప్రోగ్రాంలో ప్రైవేట్ అని కీవర్డ్ రాసినా రాయకపోయినా క్లాస్ అనేది ఏంటంటే ఆటోమేటిక్గా దాన్ని డిక్లేర్ చేస్తుంది, ఇది ప్రైవేట్ సెక్షన్ అనేసి. బట్ ఏంటంటే మనం పబ్లిక్ అనే కీవర్డ్ని మాత్రం ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే ఆబ్జెక్ట్కి తెలియాలి ఇది పబ్లిక్, ఏ డేటాని నేను యాక్సెస్ చేసుకోవాలి అనేసి. సెకండ్ టాపిక్ ఏంటంటే ఆబ్జెక్ట్స్. ఈ క్లాస్ డిక్లరేషన్ ఓన్లీ బుల్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. అంటే ఏంటంటే ఇక్కడ మన క్లాస్ని ఆబ్జెక్ట్ కోసం మాత్రమే ఇక్కడ మనం క్లాస్ని క్రియేట్ చేస్తున్నాము. ఏ క్లాస్ డిక్లరేషన్ ఓన్లీ బుల్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. క్లాస్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని. ద డిక్లరేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ సేమ్ యాజ్ డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్. నెక్స్ట్, డిఫైనింగ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ క్లాస్ డేటా టైప్ ఈజ్ నోన్ యాజ్ ఎ క్లాస్. అంటే ఏంటి అంటే మనం క్లాస్ని క్రియేట్ చేస్తాం కదా, ఏ క్లాస్ నేమ్ని యూజ్ చేసుకొని మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం అనే ప్రాసెస్ని తెలుసుకోవడాన్ని క్లాస్ ఇన్స్టాన్షియేషన్ అంటాము. నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ వెన్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్ మెమరీ ఈజ్ అలొకేటెడ్ టు దెమ్. ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు మాత్రమే ప్రోగ్రామ్కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది 2 టైప్స్లో కాల్ చేస్తుంది. వన్ ఏంటంటే డాట్ని యూజ్ చేసుకుని, సెకండ్ వన్ ఏంటంటే యారోని యూజ్ చేసుకొని. ఫస్ట్ ఇక్కడ ఐటమ్ అనే క్లాస్లో 3 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసాము. ఎందుకంటే అనే సింగిల్ క్లాస్ వీ కెన్ క్రియేట్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఏబి ఇట్లాంటి ఆబ్జెక్ట్స్ని మనం క్రియేట్ చేసినప్పుడు డాట్ ఆపరేటర్ని యూజ్ చేసుకుని మనం ఫంక్షన్స్ని కాల్ చేస్తుంటాము. అలాగే ఇక్కడ నేను ఏంటంటే పాయింటర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఈ పాయింటర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు మనం యారో ఆపరేటర్ని ఫంక్షన్స్ని కాల్ చేస్తాం. యారో ఆపరేటర్ని యూజ్ చేసుకుని ఫంక్షన్ని కాల్ చేస్తాం ఎప్పుడైతే మనం పాయింటర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో అప్పుడు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుందాము. క్లాస్ ఐటమ్. ఇక్కడ పబ్లిక్ డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఒకవేళ ప్రైవేట్ అనేది లేకపోయినా పర్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంట్ ఐటమ్ యొక్క కోడ్ నెంబర్ తీసుకున్నాము, ప్రైస్ తీసుకున్నాము, క్వాంటిటీ తీసుకున్నాము. సో క్లాస్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ మెథడ్ని క్రియేట్ చేసాం. CLR SCR రాసుకుందాము. ఐటమ్ అనే క్లాస్కి 1 అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. సో పబ్లిక్లో ఉన్న వాటిని ఆబ్జెక్ట్ అనేది డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటుంది. కోడ్ నెంబర్ ఇచ్చాము, ప్రైస్ ఇచ్చాము, అలాగే క్వాంటిటీ కూడా ఇచ్చాము. ఇక్కడ వీటిని ప్రింట్ చేసాము. దెన్ రిటర్న్ 0. ఓకే, థ్యాంక్ యూ.